భారతదేశం యూరోపియన్ యూనియన్ మధ్య ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం కుదిరింది. వినడానికిదేదో పెద్ద ఆర్థిక వార్తలా అనిపించొచ్చు, కాని దీని ప్రభావం మన రోజువారీ జీవితం మీద నేరుగా పడుతుంది. అవును, మన షాపింగ్ నుండి మొదలుపెడితే మనం వాడే వస్తువుల వరకు చాలా మారబోతున్నాయి. అసలు ఈ ఒప్పందమేంటి, దీనివల్ల సామాన్యులకి కలిగే లాభనష్టాలేంటో ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకుందాం. సరే, సూటిగా విషయంలోకి వద్దాం. చాలామందికి యూరోప్లో తయారైన ఒక మంచి లగ్జరీ కారు కొనాలని కల ఉంటుంది కదా, కాని వాటి ధరలు చూస్తే చుక్కలు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ కొత్త ఒప్పందం వల్ల మనకు వెంటనే కనిపించే అతిపెద్ద మార్పు ఇదే. యూరోపియన్ కార్ల ధరలు భారీగా తగ్గబోతున్నాయి. మొదట మన జేబు మీద నేరుగా ప్రభావం చూపే విషయాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఏ యూరోపియన్ వస్తువుల ధరలు తక్కుతాయో చూద్దాం. మీ షాపింగ్ లిస్టుకు ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఒప్పందంలో అందరి దృష్టిని ఆకర్షించే అంశం ఇదేనండి. ఆటోమొబైల్ మార్కెట్లో ఒక పెద్ద మార్పు రాబోతోంది. బహుశా ఫ్యూచర్లో మన రోడ్ల మీద యూరోపియన్ కార్లు ఇప్పటికంటే చాలా ఎక్కువగా కనిపించొచ్చు. ఈ స్లైడ్లో ఉన్న నంబర్లు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంతకుముందు యూరప్ నుండి ఒక కారును మనం దిగుమతి చేసుకుంటే దానిమీద దాదాపు 110% వరకు పన్ను పడేది. అంటే ఆలోచించండి, కారు అసలు ధర కన్నా పన్నే ఎక్కువ. కానీ ఇప్పుడు ఆ పన్ను కేవలం 10%కి పడిపోయింది. అయితే ఇది సంవత్సరానికి 2,50,000 కార్లకు మాత్రమే వర్తిస్తుంది అన్నమాట. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. పన్నుల కోత వల్ల కార్ల ధరలు ఎంతగా తగ్గుతాయో ఇక్కడ చూడొచ్చు. ఉదాహరణకి సుమారు 4 కోట్ల రూపాయలుండే ల్యాంబోర్గినీ ఉరుస్ ధర కొత్త ఒప్పందం ప్రకారం దాదాపు 2.9 కోట్లకు తగ్గే అవకాశం ఉంది. అంటే దాదాపు ₹1 కోటి పైగా ఆదా. ఈ ఒప్పందం కేవలం కార్లకే పరిమితం కాదు, దిగుమతి చేసుకున్న ఫారెన్ లిక్కర్ మీద కూడా పన్నులు భారీగా తగ్గుతున్నాయి. అంటే పార్టీలు, వేడుకల్లో కనిపించే ఫ్రెంచ్ వైన్, స్కాచ్ విస్కీ లాంటి వాటి ధరలు బాగా తగ్గుతాయి. ఒకప్పుడు 150% ఉన్న పన్ను ఇప్పుడు ప్రీమియం వైన్పై కేవలం 20%కి, విస్కీ లాంటి స్పిరిట్స్పై 40%కి పడిపోతోంది. సో ప్రీమియం బ్రాండ్లు మరింత అందుబాటులోకొస్తాయి. అంతేకాదు, మన కిచెన్ బడ్జెట్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఆలివ్ ఆయిల్, యూరోపియన్ చాక్లెట్లు, పాస్తా, బిస్కట్ల లాంటి చాలా వస్తువులపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా అంటే 0కి తగ్గించారు. కాబట్టి మన సూపర్ మార్కెట్ బిల్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. సరే, ఈ కార్లు, వైన్ల సంగతి కాసే పక్కన పెడితే అసలు ఈ ఒప్పందాన్ని ఎందుకు అంత పెద్దదిగా, చారిత్రాత్మకంగా పిలుస్తున్నారు? దాని వెనకున్న అసలు కారణాలేంటో చూద్దాం. ఇది కేవలం ఒక మామూలు వాణిజ్య ఒప్పందం కాదు. ఇరుపక్షాల నాయకులు దీన్ని ఏకంగా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలిచారంటేనే దీని ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నంబర్ చూడండి, 200 కోట్లు. ఈ ఒప్పందం ద్వారా ఏర్పడే ఫ్రీ ట్రేడ్ జోన్ పరిధిలోకొచ్చే మొత్తం జనాభా ఇది. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 4వ వంతు మంది ఒకే మార్కెట్గా మారుతున్నారన్నమాట. భారతదేశం, యూరోపియన్ యూనియన్ ఈ రెండింటి ఆర్థిక వ్యవస్థలను కలిపితే అది ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థలో 25%, అంటే 4వ వంతు. ఈ ఒప్పందం యొక్క ఆర్థిక శక్తి ఎంత పెద్దదో ఈ ఒక్క నంబర్ మనకు చెప్తుంది. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తరువాత ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వస్తువుల రాకపోకలను సులభతరం చేయడం, వ్యాపారాన్ని పెంచడం. ఇప్పుడు మనం అసలు ప్రశ్నకొద్దాం. ఇంత పెద్ద ఒప్పందంలో నిజంగా ఎవరికెక్కువ లాభం? భారతదేశానికా లేక యూరోపియన్ యూనియన్కా? దీన్ని కాస్త విశ్లేషిద్దాం. ఈ స్కోర్ కార్డ్ని చూస్తే ఇద్దరికీ లాభాలున్నాయి, కాని అవి వేర్వేరు రంగాల్లో ఉన్నాయి. మన దేశానికి వస్త్రాలు, ఆభరణాలు, ఫార్మా లాంటి శ్రమ ఆధారిత రంగాల్లో పెద్ద అవకాశం దొరుకుతుంది. అంటే మన తిరుపూర్, సూరత్ నుండి వెళ్లే బట్టలకు యూరప్లో డిమాండ్ పెరుగుతుంది. దీనివల్ల ఇక్కడ ఉద్యోగాలు పెరుగుతాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్కు కార్లు, లగ్జరీ వస్తువులు, హైటెక్ యంత్రాలు అమ్ముకోడానికి మనలాంటి పెద్ద మార్కెట్ దొరుకుతుంది. యూరోపియన్ యూనియన్లో ఈ ఒప్పందం వల్ల ఎక్కువగా లాభపడేది జర్మనీ. ఎందుకంటే వాళ్ల కార్లకు, ఇండస్ట్రియల్ మిషనరీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఇప్పుడు వాళ్లకు ఇండియాలో తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లభించింది. ఇక మన దేశానికి అతి పెద్ద వ్యూహాత్మక విజయమేంటంటే ప్రపంచ సప్లై చైన్లో మన స్థానాన్ని పటిష్టం చేసుకోవడం. చాలా యూరోపియన్ కంపెనీలు ఇప్పటిదాకా చైనా మీదే ఆధారపడ్డాయి. ఇప్పుడు
చైనా ప్లస్ వన్ స్ట్రాటజీలో భాగంగా భారతదేశాన్ని ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి. ఇది మన మేక్ ఇన్ ఇండియాకి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది. అయితే ఈ ఒప్పందం కేవలం వస్తువుల దిగుమతి ఎగుమతుల గురించే కాదు, ఇందులో ఇంకా చాలా ముఖ్యమైన మోడర్న్ విషయాలు కూడా ఉన్నాయి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ మార్పులన్నీ రాత్రికి రాత్రే జరగవు. ఇవి రాబోయే 10 ఏళ్లలో దశలవారీగా అమలవుతాయి. కొన్ని మార్పులు వెంటనే కనిపించినా మరికొన్నింటికి కాస్త సమయం పడుతుంది. ఈ డీల్లో సర్వీస్ సెక్టార్ కూడా ప్రాధాన్యత ఇచ్చారు. మన ఐటీ నిపుణులు, ఇంజనీర్లు యూరోప్లో పనిచేయడానికి వీసాలు సులభంగా దొరుకుతాయి. అలాగే డిజిటల్ ట్రేడ్, పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాలపై కూడా రెండు పక్షాలు కలిసి పనిచేస్తాయి. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం ఏం ఆశించవచ్చు? ఫ్యూచర్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఒప్పందం రెండు ఖండాల్లోని మార్కెట్ల స్వరూపాన్నే మార్చేస్తుంది. మన దేశంలోని షాపుల్లో యూరోపియన్ వస్తువులు, యూరోప్లోని షాపుల్లో మేడ్ ఇన్ ఇండియా వస్తువులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా రెండు ప్రాంతాల మధ్య ఒక బలమైన వ్యూహాత్మక బంధాన్ని ఏర్పరుస్తుంది. చివరిగా ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నతో వదిలివేస్తోంది. ఈ ఒప్పందం కేవలం మన షాపింగ్ కార్ట్ను మార్చడానికేనా, లేక దీర్ఘకాలంలో భారతదేశాన్ని ప్రపంచం కోసం యూరప్ ఫ్యాక్టరీగా మార్చబోతోందా? ఈ చారిత్రాత్మక ఒప్పందం యొక్క అసలైన ప్రభావం రాబోయే దశాబ్దంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది.